హలో అండి. నమస్తే. వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మి. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి సృష్టిలో తీయనిది నవల ధారావాహికగా మీకు వినిపిస్తున్నాను కదా. మరిప్పుడు సృష్టిలో తీయనిది నవల ధారావాహిక 6వ భాగం వినిపించబోతున్నాను. మరి కథలోకి వెళ్లే ముందు యాజ్ యూజువల్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఆడియో పూర్తిగా వినండి. నచ్చితే గనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ కమెంట్స్ కూడా ఎలా చెప్పాలనుకున్నా కూడా, అంటే బాగుంది, బాగోలేదు, ఏదైనా కూడా తప్పకుండా మీ కమెంట్స్ నాకు తెలియజేయండి. అలాగే ఇంకా ఎలాంటి నవలలు వినాలనుకుంటున్నారు అంటే, ఇప్పటి వరకు నేను ఎక్కువగా సాంఘిక నవలలు వినిపించడం జరిగింది, కుటుంబ సామాజిక నవలలు వినిపించడం జరిగింది. కొన్ని అంటే 2-3 నవలలు మాత్రం చారిత్రక నవలలు వినిపించడం జరిగింది, ఫ్యాంటసీ నవలలు అలాగా. అలాగే మీకు ఎటువంటి నవలలు వినిపించాలనుకుంటున్నారు అని మీరు కోరుకుంటున్నారు అంటే, చారిత్రక నవలల, లేకపోతే డిటెక్టివ్ నవలల, సస్పెన్స్ థ్రిల్లర్స్, ఇలా మీ అభిప్రాయాలను, మీరు ఎలాంటి నవలలు వినాలనుకుంటున్నారో తప్పకుండా నాకు కమెంట్స్లో తెలియచేయండి. అలాంటి నవలలు లభ్యమైతే కనుక, మనం చదవడానికి అనుకూలంగా ఉంటే కనుక తప్పకుండా మీకు చదివి వినిపిస్తాను. మరి ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మీకు వినిపిస్తున్నాను సృష్టిలో తీయనిది నవల ధారావాహిక 6వ భాగం. మిస్టర్ సూర్య, జస్ట్ ఎ మినిట్ అంటూ పిలుపు వినబడడంతో అప్పుడే క్లాస్ ముగించుకుని వచ్చి స్టాఫ్ రూమ్లోకి వెళ్ళబోతున్న సూర్య ఆశ్చర్యంగా వెనుతిరిగాడు. ఎస్ అంటూ. ఐఎమ్ చిరంజీవి. చిరంజీవి అని గుర్తుకొచ్చినట్టుగా, ఓహ్, మీరు మా మాలతి హస్బెండ్ కదూ, గ్లాడ్ టు మీట్ యూ అన్నాడు సూర్య షేక్ హ్యాండ్ ఇస్తూ. ప్లీజ్ టు మీట్ యూ. మీకు అభ్యంతరం లేకపోతే అలా కాసేపు కూర్చుందామా అని అడిగాడు చిరంజీవి. ప్లీజ్ టు మీట్ యూ. మీకు అభ్యంతరం లేకపోతే అలా కాసేపు కూర్చుందామా అని అడిగాడు చిరంజీవి దూరంగా ఉన్న చెట్ల వైపు చూపిస్తూ. విత్ ప్లెజర్. మాలతి రాలేదా మీతో? రండి, అలా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం అన్నాడు సూర్య. మాలతిని నా ఫ్రెండ్ ఇంట్లో దించి వచ్చాను, సాయంత్రం వస్తుంది తను అన్నాడు చిరంజీవి. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ క్యాంటీన్ వైపు నడిచారు. సూర్య ఇద్దరికీ 2 ప్లేట్ల సమోసాలు, టీ పట్టుకొచ్చాడు. తీసుకోండి అంటూ చిరంజీవి ముందుంచాడు. అవి తింటూ, ఇప్పుడు చెప్పండి అన్నాడు సూర్య ఆసక్తిగా చిరంజీవి వంకే చూస్తూ. చెప్పడానికేం లేదండి, నేను పనుండి హైదరాబాద్ వస్తుంటే మాలతి కూడా నాతో వచ్చింది మిమ్మల్ని చూడాలంటూ. మీ ఫోన్ నెంబర్ తెలియదు గనుక నేను కాలేజీకి వచ్చాను అన్నాడు చిరంజీవి. పోన్లేండి, ఇలాగైనా మిమ్మల్ని కలుసుకోగలిగాను. అసలే మీ పెళ్ళికి రాలేదని మాలతి నా మీద అలిగిందట అంటూ నవ్వాడు సూర్య. అరమరికలు లేకుండా కొత్త వ్యక్తినైనా నాతోనే ఇంత ఆప్యాయంగా మాట్లాడుతున్నాడు. ఇక స్వాతి, మాలతిలతో సూర్య ఎలా ఉంటాడో వేరే చెప్పాలా? అందుకే స్వాతి అంతలా బాధపడుతోంది సూర్యను వదులుకోలేక అనుకున్నాడు చిరంజీవి. మాలతి ఎప్పుడూ మీ గురించే చెప్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు మిమ్మల్ని చాలా ఏడిపించేవారట కదా అన్నాడు చిరంజీవి చనువుగా. మరి అడక్కండి వాళ్ళిద్దరి సంగతిను. అదేంటో, వాళ్ళిద్దరూ కలిసి నన్ను ఆట పట్టించడానికి రోజుకో రకం కొత్త ఐడియాలు వచ్చేవి కాబోలు. తెలియకుండానే నన్ను ట్రాప్ చేసి తెగ సంబరపడేవారిద్దరూ. వాళ్ళిద్దరికీ తోడు ఆ రవిగాడు. ముగ్గురూ కలిసి నా దుంప తెంపేవారు అన్నాడు సూర్య గలగల నవ్వుతూ. ఆ నవ్వును మైమరిచినట్టుగా చూస్తూ ఉండిపోయాడు చిరంజీవి కాసేపు. సాయంత్రం ఎక్కడ కలుసుకుందాం? మీరు మా ఫ్రెండ్ ఇంటికి వస్తారా, లేక ఇంకెక్కడికైనా అన్నాడు చిరంజీవి. తమ ఇంటికి ఆ నవదంపతులను ఆహ్వానించే సాహసం చేయలేకపోయాడు సూర్య. అలా అని వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళడానికి మొహమాటంగా అనిపించింది సూర్యకి. ఇళ్ళకి వద్దులేండి, సాయంత్రం ట్యాంక్ బండ్ దగ్గర తెలుగు తల్లి విగ్రహం వద్ద ఉండండి, నేనొచ్చి పికప్ చేసుకుంటాను. రాత్రికి సరదాగా ఎక్కడైనా డిన్నర్ చేద్దాం అన్నాడు. ఓకే, మరి నేను వెళ్ళొస్తాను అంటూ లేచాడు చిరంజీవి. సరే అంటూ మరోసారి చిరంజీవికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు సూర్య. అనుకున్నట్టుగానే ముగ్గురు ట్యాంక్ బండ్ దగ్గర కలుసుకున్నారా సాయంత్రం. సూర్యను చూస్తూనే, బాగున్నారా మామయ్య అంటూ మాలతి ఆప్యాయంగా పలకరించింది. బాగున్నానమ్మా, నువ్వు బాగున్నావా? సారీ మాలతి, మీ పెళ్ళికి రాలేకపోయాను అన్నాడు సూర్య అపాలజెటిక్గా. దాందే ఉందిలేండి మామయ్య, రాలేకపోయినా మనసులో అభిమానం ఉంటే చాలు నాకు అంది మాలతి. అభిమానం ఎప్పుడూ ఉంటుందమ్మా, ఆ రోజు నా మనసేం బాగుండక రాలేకపోయాను అన్నాడు సూర్య కారణం చెప్తూ. ఆ మాత్రం నేను అర్థం చేసుకోగలను మామయ్య, ఇంకా విషయం వదిలేయండి
ఏంటి సంగతులు? అమ్మా నాన్న ఎలా ఉన్నారు? మళ్ళీ మీ పెళ్లి విషయమై ఇంట్లో ఏమైనా ప్రస్తావన వచ్చిందా అని అడిగింది మాలతి సూర్యవంక ఆసక్తిగా చూస్తూ. నీకు విషయమంతా తెలుసు కదా, పాతపాటే. స్వాతిని మర్చిపోయి ఆ నీలవేణిని చేసుకోమని ఒకటే పోరు. నేను ఖచ్చితంగా చెప్పేశాను, అది జరిగే పని కాదని అన్నాడు సూర్య. అయితే సూర్య, ఇప్పుడేం చేద్దామనుకుంటున్నారు? స్వాతిగారు చూస్తే ఆ రకమైన నిర్ణయం తీసుకున్నారు, మీరిలా ఇంట్లో ఒత్తిడికి లోనవుతున్నారు అన్నాడు చిరంజీవి. ఏదేమైనా నేను మాత్రం స్వాతిని వదులుకోలేనండి. వీలైతే నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తాను, లేకుంటే నేను ఇలాగే ఉండిపోతాను. నా నిర్ణయంలో మార్పేమీ ఉండదు. ఆ పైన కాలానికే వదిలేస్తాను అన్నాడు సూర్య. కానీ ఎన్నాళ్ళు ఇలా ఉండిపోతారు? అసలు ఇది సాధ్యమయ్యే పనేనా అన్నాడు చిరంజీవి సందేహంగా చూస్తూ. సాధ్యమనే అనుకుంటున్నాను. ఎందుకంటే తన కోసం 6 సంవత్సరాలు వేచి ఉన్నవాడిని మరికొంతకాలం ఆగలేనా అన్నాడు సూర్య. ఆ రోజు ఫోన్లో స్వాతి ఏడుస్తూ అన్న చివరి మాటలు గుర్తొచ్చి. సూర్య మాటలు విన్న చిరంజీవి ప్రశంసగా సూర్య వంక చూస్తూ, సూర్య, నేను అనుకున్నట్టే చాలా స్థిరమైన నిర్ణయంతో ఉన్నారు. ఈ ప్రపంచంలో ఏ శక్తి మిమ్మల్ని వేరు చేయలేదు. నాకు ఆ నమ్మకం ఉంది. మన స్వాతి దగ్గర నుండి మాలతికో ఉత్తరం వచ్చింది. అది చదివాక మిమ్మల్ని ఒకసారి కలిస్తే బాగుండును అనిపించింది మా ఇద్దరికి. అందుకే ఇలా వచ్చాం. ముందే ఉత్తరం చదవండి, ఆ తర్వాత ఏం చేద్దామో ఆలోచిద్దాం అన్నాడు చిరంజీవి. మాలతి తన హ్యాండ్ బ్యాగ్లో నుండి స్వాతి రాసిన ఉత్తరం తీసిచ్చింది. మాలతి, ఎలా ఉన్నావే అక్కడ? నాకు మాత్రం నువ్విక్కడ లేని లోటు కొట్టొచ్చినట్టు ప్రతి నిమిషం కనిపిస్తోంది. మనిద్దరం కలిసి తిరిగిన బీచ్ రోడ్, కైలాసగిరి, పబ్లిక్ లైబ్రరీ, జగదాంబ సెంటర్ అన్నీ నిన్ను గుర్తు చేస్తున్నాయి. నువ్వు వెళ్ళిపోయాక నేను షికారుగా ఒక్కసారి కూడా ఎక్కడికి వెళ్ళలేదు మాలతి. బతుకంతా శూన్యమైపోయినట్టుగా చాలా వెలితిగా ఉంది. నువ్వు ఫోన్ చేసి మాట్లాడిన 2 నిమిషాలు చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ నా ఒంటరితనం, దిగులు మామూలే. రవితో కూడా గతంలోలా సరదాగా గడపలేకపోతున్నాను. ఇంట్లో నాన్నగారు లేని వెలితి అనుక్షణం గుర్తుకొస్తుంటే అమ్మ, నేను, తమ్ముడు మూగదయ్యాల్లా ఒకరితో ఒకరు మాట పలుకు లేకుండా యాంత్రికంగా నెట్టుకొస్తున్నాం రోజుల్ని. చెప్పడం మర్చిపోయాను, ఇంత ఇబ్బందిలో ఉన్న తమ్ముడికి 10th లో 90% మార్కులు వచ్చాయే. నాకు జాబ్ రావడానికి ఇంకా 7-8 నెలలు పడుతుందట. నాన్నగారు పోయిన కొత్తలో 5-6 నెలల్లో వస్తుందన్నారు. ఆ మాట చెప్పి 2 నెలలయ్యింది. ఇప్పుడు ఇంకా 7-8 నెలలు అంటున్నారు. ఒకందుకు ఇది మంచిదే. అయినా ఈ 7-8 నెలలు అప్పులకు పోగా మిగిలిన డబ్బు సరిపోతుందా ఇంటి ఖర్చులకు అని భయంగా ఉందే మాలతి. మాకు పెన్షన్ సౌకర్యం ఉన్నా బాగుండును. అమ్మకి నాన్నగారి తరపున ఎంతో కొంత పెన్షన్ వచ్చేది ఇల్లు గడవడానికి. నగలమ్మితే ఏ కొరత ఉండదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ నగల మీద చెయ్యి వేస్తే అమ్మ భరించలేదని ఆలోచిస్తున్నాను. పోనీ ఏదైనా టెంపరరీ జాబ్ చేద్దామంటే చదువు ఆపడం ఇష్టం లేదే మాలతి. ఈ చదువు కోసమే కదా మామయ్యనింత కష్టపెట్టి చేజేతులా దూరం చేసుకున్నది. మొన్న మామయ్య ఫోన్ చేసినప్పుడు నాకు ఉద్యోగం వస్తుందని చెప్పానే, అది విని మామయ్య ఎంతో సంతోషపడిపోతూ మా పెళ్ళికి ఇకపై ఎటువంటి ఆటంకం ఉండదన్నాడే. మామయ్యను వదులుకోవడం నాకు మాత్రం సంతోషమా చెప్పు? కానీ అమ్మమ్మ తాతయ్యల నిజ స్వరూపం తెలిసాక ధైర్యం చెయ్యలేకపోతున్నానే మాలతి. మరోపక్క ఈ విషయాలన్నీ అమ్మకి తెలిస్తే ఎంత బాధపడుతుందోనని బెంగగా ఉంది. మా దురదృష్టం కొద్దీ నాన్నగారిని కోల్పోయాం. ఇక ఉన్న అమ్మని కూడా పోగొట్టుకుని ఎలా బతకాలే మేమిద్దరము? నాన్నగారు అర్ధాంతరంగా పోవడం వలన మా పెళ్ళి ఆగిపోయింది. అమ్మమ్మ వాళ్లే వద్దంటున్నారు అని తెలియనివ్వకుండా చిన్నప్పటి నుండి నాకున్న మొండితనాన్నే ఇప్పుడు ఆయుధంగా ప్రయోగిద్దామనుకుంటున్నాను. అమ్మ దృష్టిలో నేనెలాగూ మొండి పిల్లనే కదా. అందుకే నేనే ఈ పెళ్లికి సుముఖంగా లేనట్టు అమ్మని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాను. పాపం పిచ్చి అమ్మ ఈజీగా నమ్మేస్తుంది. దాంతో ఇక మామయ్య అమ్మమ్మలను పెళ్లి గూర్చి అడగదు. అలా ఈ సమస్యకు తాత్కాలికంగా తెరపడుతుంది. ఈలోగా మామయ్యకు పెళ్ళైపోతే రత్నం లాంటి తన తమ్ముడు చెయ్యి జారిపోయాడని అమ్మ నన్ను 4 తిట్టి ఊరుకుంటుంది. ఇంతకు మించి మరో మార్గం నాకు కనబడ్డం లేదు. కానీ మామయ్యకు వేరే అమ్మాయితో పెళ్ళి అనే మాటే నా మనసుకు ముల్లులా గుచ్చుకుని బాధ పెడుతోంది. నిజంగా మామయ్య ఎవరినైనా చేసుకుంటే నేను తట్టుకోగలనంటావా?
అసలు ఒక్కోసారి నాకేమనిపిస్తుందో తెలుసా? ఈ బాధ్యతలను, బరువులను పక్కన పెట్టి మావయ్యను పెళ్లి చేసుకుని హాయిగా సెటిల్ అయిపోదామనుంది. కానీ అది సాధ్యం కాదు కదా. అందుకే నా వ్యధంతా నీతో ఇలా వెళ్ళబోసుకుంటున్నాను. ఏదో నా బాధలో పడి నువ్వెలా ఉన్నావో నీ సంగతేంటో కనుక్కోలేదు చూసావా? ఎలా ఉంది కొత్త కాపురం? 3 సినిమాలు 6 షికార్లుగా ఎంజాయ్ చేస్తున్నారా? అక్క దగ్గరకు వెళ్తానన్నావు, వెళ్ళావా? వివరాలు రాయి. ఇంత బాధలోనూ నీ ఉత్తరాలే నాకు ఊరటనిచ్చేది. ఫోన్ చేస్తున్నాను కదా అని ఉత్తరాలు రాయడం అశ్రద్ధ చేయవు కదా. ఉంటానే మాలతి. స్వాతి. ఉత్తరం చదివిన సూర్య కళ్ళలో నీళ్లు చిప్పిల్లాయి. కష్టాలంటే ఏంటో తెలియని స్వాతి ఎంత కష్టపడుతోందక్కడ. సమస్య అంతా డబ్బుతోనే ముడిపడి ఉందని తెలిసిన నేను కూడా అసలు వాళ్ళు ఎలా గడుపుతున్నారు, ఆఫీసు నుండి ఎంత వచ్చింది అనే విషయాన్నే విస్మరించాను. అందుకే స్వాతి అంటుంది, సమస్య తీవ్రత అనుభవించే వాళ్లకు తెలిసినట్టుగా చూసేవాళ్లకు తెలియదని అన్నాడు సూర్య భారంగా. రిలాక్స్ సూర్య, జరిగిపోయిన దాని గురించి విచారించడం అనవసరం. ఇక ముందు జరగవలసిన దాని గురించి ఆలోచిద్దాం. మిమ్మల్ని వేరే పెళ్లి చేసుకోమని అంత ఖచ్చితంగా చెప్తూ ఉన్నా తనకి మిమ్మల్ని వదులుకోవడం ఎంతమాత్రం ఇష్టం లేదనే విషయం కన్ఫర్మ్ చేస్తోంది కదా ఈ ఉత్తరం. ఈరోజు ఏదో భావావేశంలో తీసుకున్న నిర్ణయం రేపు కృంగిపోయేలా చేస్తుంది. అందుకే మనమే దీనికి బ్రేక్ వేయాలి. కొంతకాలం అంటే అది ఏడాదా 2 ఏళ్ల అన్నది కాదు ప్రశ్న. అంతవరకు మీరు ఓపిక పట్టగలిగితే ఇక మిగిలిన జీవితం అంతా సుఖాంతమే. అయితే మీ తల్లిదండ్రులు మీ ఆలోచనను సాగనివ్వాలి కదా అన్నాడు చిరంజీవి. ఆ భయం మీకు అవసరం లేదు చిరంజీవి గారు. స్వాతి నన్ను చేసుకోవడం జరగకపోతే నేనిక జీవితంలో పెళ్లి మాటే తలపెట్టకూడదనుకున్నాను. అందుకే అసలు ఈ పరిసరాలకు దూరంగా వెళ్ళిపోవాలని ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి రీసెర్చ్ కోసం ఢిల్లీ వెళదామనుకుంటున్నాను. అక్కడ నా మిత్రులు కొందరున్నారు. వాళ్లే నాకు మంచి గైడ్ని ఎంపిక చేసి పెట్టారు అన్నాడు సూర్య. గుడ్ ఐడియా. ఇది మీకు కూడా కాస్త మార్పుగా ఉంటుంది. ఈలోగా స్వాతి మనసుని రిపేర్ చేసే పనిని మాలతి నేను తీసుకుంటాం అన్నాడు చిరంజీవి. ఆ పని చెయ్యండి, జీవితాంతం మీకు రుణపడి ఉంటాను అంటూ చప్పున చిరంజీవి 2 చేతులు పట్టుకున్నాడు సూర్య. చ, ఇదేంటి సూర్య, ఫ్రెండ్స్ మధ్య ఉండకూడనివి కృతజ్ఞతలు క్షమాపణలేనట మాలతి చెప్పింది. వాళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ చూశాకైనా మనిద్దరం ఒకటి కావాలి కదా అంటూ నవ్వాడు చిరంజీవి. అతనన్న తీరు చూసి సూర్య కూడా నవ్వేశాడు హాయిగా. స్వాతి, నా అన్నగారు పోయిన దగ్గర నుండి నా మనసేం బాగుండడం లేదమ్మా. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న భయం నన్ను కుంగదీస్తుంది. నాన్నగారు నీ పెళ్లి చూడకుండానే వెళ్ళిపోయారు. అమ్మమ్మ తాతయ్యల దగ్గర నుండి ఇంకా ఏ సమాచారం రాలేదు. అసలు నెల తిరగకుండానే నీ పెళ్లి చేసేస్తే నాన్నగారికి పుణ్యగతులు కలుగుతాయని చెప్పారంతా. ఇప్పుడు 3వ నెల గడుస్తోంది అంది జానకమ్మ బాధగా. ఎందుకమ్మా నా పెళ్లి చేసేయాలని నీకంత తొందర? నేనిప్పుడిప్పుడే పెళ్లి చేసుకోదలుచుకోలేదు అంది స్వాతి. ఆ మాటలు వినడంతోనే ఆందోళనగా కూతురి వంక చూస్తూ, ఏంటే మళ్ళీ పాతపాటే మొదలుపెట్టావు? ఎందుకే నన్నిలా వేధిస్తావు? రేపు వాళ్ళొచ్చి ముహూర్తాలు పెట్టుకుందామంటే నేనేం చెప్పాలి అంది కోపంగా జానకమ్మ. ఇంకా వాళ్ళు వస్తారనే గుడ్డి నమ్మకంతో ఉన్న తల్లిని చూస్తే జాలేసింది స్వాతికి. ఏం చెప్తావు? ఉన్నమాటే చెప్పు. నేనిప్పుడప్పుడే పెళ్లి చేసుకోనని అంది స్వాతి లేని నిర్లక్ష్యాన్ని నటిస్తూ. స్వాతి, నేనో విషయం అడుగుతాను, నిజం చెప్పు. అసలు సూర్యని చేసుకోవడం నీకు ఇష్టముందా లేదా? తేల్చి చెప్పు ముందు అంది జానకమ్మ నిలదీస్తున్నట్టుగా. ఆ మాట కోసమే ఎదురు చూస్తున్న స్వాతి, ఇంతవరకు వచ్చాక ఇంకెందుకమ్మా దాపరికం? నాకు ఈ పెళ్లి మొదటి నుండి ఇష్టం లేదు. మామయ్యకు వేరే సంబంధం చూసి చేసేయమని చెప్పు అంది. బాధ్యతలు మీద పడతాయనే భయంతో నన్ను చేసుకోకూడదని వాళ్ళు అనుకుంటున్న సంగతి తెలిస్తే తల్లి గుండె ఆగిపోతుందని ఆ నిందని తన మీదే వేసుకుంది స్వాతి. ఛీ, నా కడుపున చెడబుట్టావు కదే. నేను మొదటి నుండి నీ వైఖరిని అనుమానిస్తూనే ఉన్నాను. కానీ ఏదో చిన్నతనం వలన అలా చేశావనుకున్నానే కానీ ఇంత బరి తెగిస్తావనుకోలేదు అంది ఏడుస్తూ. తల్లిని దగ్గరకు తీసుకుని ఓదార్చాలనిపించిన బలవంతాన నిగ్రహించుకుని తల్లి తిట్టే తిట్లనన్నింటినీ వింటూ శిలలా కూర్చుండిపోయింది స్వాతి. తిట్టి తిట్టి అలసిపోయిన జానకమ్మ ఆ పూట భోజనం మానేసి పడుకుంది. ఆ తరువాత వారం 10 రోజుల పాటు స్వాతితో మాట్లాడడం మానేసింది. ఇద్దరి మధ్య రవే మీడియేటర్లా వ్యవహరించాడు. ఇంట్లో జరుగుతున్న ఈ కోల్డ్ వార్, చుట్టుముడుతున్న ఆర్థిక సమస్యలు స్వాతిని స్థిమితంగా ఉండనివ్వడం లేదు.
యూనివర్సిటీ నుండి 2 బస్సులు మారితే గాని ఇంటికి రావడానికి కుదరదు స్వాతికి. ఒక బస్సు దిగి రెండో బస్సు క్యాచ్ చేసేందుకు రోడ్ క్రాస్ చేస్తున్న స్వాతి పరధ్యానం వలన ఎదురుగా వస్తున్న వాహనాన్ని గమనించలేదు. ఫలితంగా యాక్సిడెంట్కు గురై ఎడమ చెయ్యి విరగ్గొట్టుకుంది. తప్పు స్వాతిదే అయినా అందరూ బండి నడుపుతున్న వ్యక్తిని తప్పు పట్టారు. అతను కూడా గాబరా పడిపోతూ స్వాతిని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి కట్టించి ఇంటి దగ్గర దింపి వెళ్ళాడు. కూతురు అలా దెబ్బలతో ఇంటికి రావడంతో జానకమ్మ తల్లడిల్లిపోయింది. అంతవరకు కూతురి మీదున్న కోపాన్ని పక్కన పెట్టి సపర్యలు చేయడంలో మునిగిపోయింది. దెబ్బలు తగిలితే తగిలాయి, అమ్మకి నా మీదున్న కోపం పోయింది అని సంతోషపడింది స్వాతి. ఇంట్లో జరుగుతున్నదేంటో అర్థం కాకపోయినా యాక్సిడెంట్ అయిన విషయం సూర్యకి చెప్పకుండా ఉండలేకపోయాడు రవి. యాక్సిడెంట్ సంగతి వినడంతోనే ఆదుర్దాగా బయలుదేరొచ్చేశాడు సూర్య. సూర్యని చూడ్డంతోనే స్వాతి, జానకమ్మ ఆశ్చర్యపోయారు. కుశల ప్రశ్నలు అయ్యాక, నీకెలా తెలిసింది సూర్య ఈ సంగతి అని అడిగింది జానకమ్మ. ఎలా తెలిస్తే మీకెందుకు? అసలు నేననేవాడిని ఒకడిని ఉన్నాననే విషయమే మీ తల్లి కూతుళ్ళిద్దరికీ గుర్తులేదు అన్నాడు సూర్య నిష్ఠూరంగా. అంత మాట అనుకురా తమ్ముడు. ఏంటో దీన్నిలా చూడ్డంతో నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. రాత్రంతా ఒకటే జ్వరం. ఆ జ్వరంలో ఏవేవో కలవరిస్తూ ఒకటే ఏడుపు. రాత్రంతా ఇలా దాని మంచం దగ్గరే ఉండిపోయాను. నీకు ఫోన్ చెయ్యాలని కూడా నాకు తోచలేదు అంది జానకమ్మ. అదంతా మౌనంగా వింటూ ఉండిపోయింది స్వాతి ఏమీ మాట్లాడకుండా. జానకమ్మ వంటింట్లోకి వెళ్ళాక సూర్య ఆప్యాయంగా స్వాతి ముఖం మీద పడిన ముంగురులు సవరిస్తూ, ఎలా ఉంది స్వాతి, బాగా నొప్పిగా ఉందా అన్నాడు లాలనగా. సూర్య చెయ్యిని గట్టిగా పట్టుకుని చెంప కానించుకుంటూ, ఇలా ఉంటే చాలా హాయిగా ఉంది మామయ్య, కానీ అమ్మతో చెప్పేశాను నువ్వంటే నాకు ఇష్టం లేదని అంది స్వాతి కన్నీళ్లతో. ఏ పిచ్చి, ఇప్పుడు అవన్నీ ఎందుకు నీకు? రిలాక్స్, ఓ 2 రోజులు నేను ఇక్కడే ఉంటాను కదా, అన్ని దిగుళ్ళు మర్చిపోయి విశ్రాంతి తీసుకో అన్నాడు సూర్య. ఆ మాటలు వినడంతోనే స్వాతి కనుకొలకుల నుండి నీళ్లు జారాయి దిండు మీదకు. సూర్య సున్నితంగా కళ్ళొత్తుతూ ప్రేమగా నుదుటి మీద ముద్దు పెట్టుకుని, డోంట్ ఫియర్ మై బేబీ, ఐఎమ్ ఆల్వేస్ ఫర్ యూ అంటూ చెంప మీద చిన్నగా తట్టాడు చేత్తో. మరుసటి రోజు జానకమ్మ వంట చేస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు సూర్య. ఏంటక్క విశేషాలు అంటూ. ఏముంటాయిరా, అంతా మామూలే, స్వాతి వరసే, నాకేం నచ్చడం లేదు అంది జానకమ్మ. కూతురు తనతో అన్న మాటలు సూర్యతో చెప్పేందుకు మనసు రాక. స్వాతి గూర్చి నువ్వేం వర్రీ అవ్వకక్క, తన సంగతి నేను చూసుకుంటాను. బావగారు పోయాక ఎంతొచ్చింది, ఏం మిగిలింది? స్వాతికి ఉద్యోగం రావడానికి ఎన్నాళ్ళు పడుతుంది? ఆ వివరాలు చెప్పు ముందు అన్నాడు సూర్య. ఏం చెప్పమంటావు, రావడం అయితే 2.5 లక్షలు వచ్చింది. లోన్స్ అన్నీ క్లియర్ అయ్యి అందులో నుంచి 2 లక్షలు మీ బావగారు షూరిటీ సంతకం పెట్టారు కదా, దానికి కట్టాం. మిగతా 50లో ఓ 10,000 చిల్లర అప్పులు తీర్చాం. 15,000 ఈ 3 నెలలు జాగ్రత్తగా ఖర్చు చేస్తూ వచ్చాం. ఇక 25,000 మిగిలాయి. ఉద్యోగం చూస్తే ఇంకా 7-8 నెలల దాకా రాదంటున్నారు. ఇప్పుడు చేతికి నోటికి అయిపోయింది నా పరిస్థితి. నాకు చెప్తే బాధపడతానని స్వాతి ఏం చెప్పకుండా అన్నీ అదే చూస్తోంది. కానీ నాకు తెలియకుండా ఎలా అవుతుంది? నాకైతే నా నగలన్నీ అమ్మేసి డబ్బు బ్యాంకులో వేద్దామనుంది. కానీ అవి మీ పెళ్లి ఖర్చులకు పనికొస్తాయని ఇన్నాళ్ళు ఆగాను అంది జానకమ్మ. అంత అవసరం ఇప్పుడేమొచ్చిందక్క? రవిగాడి పై చదువులకు చాలా అవసరాలుంటాయి, అప్పుడు వాటిని వినియోగిద్దాం. ఇదిగో నేను 30,000 తెచ్చాను, ప్రస్తుతానికి ఉంచు అంటూ జేబులో నుండి డబ్బు తీసి జానకమ్మ చేతిలో పెట్టాడు సూర్య. అదేమిట్రా, నేను నీకివ్వవలసింది పోయి నీ దగ్గర తీసుకోనా? అమ్మా నాన్నలకి ఇది తెలిస్తే ఏమైనా బాగుంటుందా అంది జానకమ్మ సంశయంగా చూస్తూ. ఇందులో బాగుండిపోవడానికి ఏముందక్క? మనిద్దరం చిన్నప్పటి నుండి ఓ తల్లి పిల్లల్లా పెరిగాం. ఇప్పుడు నాది నీది అనే భేదాలెంచకు. చెప్పడం మర్చిపోయాను, నేను జాబ్ రిజైన్ చేశాను. మరో 10 రోజుల్లో రీసెర్చ్ కోసం ఢిల్లీ వెళ్తున్నాను. ఆ సంగతి చెప్దామనే బయలుదేరొద్దామనుకున్నాను ఇక్కడికి. ఇదిగో ఇంతలో ఇలా జరిగింది. ఇక నువ్వలా అంటే నేనేమనగలను? కానీ బంగారం లాంటి ఉద్యోగం వదులుకుని అంత దూరం వెళ్తే ఎలారా అంది జానకమ్మ దిగులుగా. వెళ్తేనే ఫ్యూచర్ బాగుంటుందక్క. ఇంకో సంగతి, నా రీసెర్చ్ అయ్యే వరకు మా పెళ్లి వాయిదా వేస్తే మంచిదని ఆలోచిస్తున్నాను. నీ అభిప్రాయం ఏంటి అన్నాడు సూర్య. తన రీసెర్చ్ వల్లనే పెళ్లి ఆగిపోతుంది అంటే అక్క మనసు శాంతిస్తుందని అనుకొని. ఈ ప్రస్తావన విని తెల్లబోయింది జానకమ్మ. కూతురన్న మాటల గురించి తమ్ముడికి ఏమని చెప్పాలి అని బెంగపడుతున్న జానకమ్మకి
ఈ మాటలు కొంత ఊరట కలిగించాయి. అలాగే ఇంత అభిమానంగా తమను చూసుకునే తమ్ముడి మనసు నొప్పించాలంటే మనసు రాలేదామెకి. అందుకే ఏమీ తెలియని దానిలా మౌనంగా ఉండిపోయింది. ఆ 2 రోజులు అక్కడ ఉండి ఏమీ జరగనట్టే జానకమ్మతోనూ స్వాతితోనూ కబుర్లు చెప్తూ గడిపేశాడు సూర్య. రవితో చదువు గురించి చర్చించాడు. ఎలా చదివితే బాగుంటుందో, ఎంసెట్లో మంచి ర్యాంక్ సాధించాలంటే ఏం చేయాలో 1కి 10 సార్లు చెప్పాడు. సూర్య ఢిల్లీ వెళ్తున్నాడని విని అందరికంటే ఎక్కువ ఆశ్చర్యపోయింది స్వాతి. తన మూలంగానే మామయ్య ఇలా ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్ళిపోతున్నాడని లోలోపల మదనపడిందే గాని ధైర్యం చేసి ఎందుకిలా చేస్తున్నావు మామయ్య అని అడగలేకపోయింది. వెళ్లే ముందు, స్వాతి, దేని గురించి ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు. నీ కష్టంలో సుఖంలో నేనెప్పుడూ నీకు తోడుగా ఉంటానని మర్చిపోకు. నీ దృష్టిని పూర్తిగా చదువు మీదే కాన్సంట్రేట్ చెయ్యి. ఎలాగూ జాబ్ వచ్చేందుకు 7-8 నెలలు పడుతుందంటున్నారు కనుక ఏ చింత లేకుండా పీజీ పూర్తి చెయ్యి. అదో అదనపు క్వాలిఫికేషన్గా ఉపయోగపడుతుంది నీకు. డబ్బు అవసరం వస్తే నేనున్నాననే సంగతి గుర్తుపెట్టుకో అన్నాడు సూర్య. అన్నిటికీ అలాగేనన్నట్టు మౌనంగా తల ఊపింది స్వాతి. ఆఖరి నిమిషం వరకు తాను ఢిల్లీ వెళ్తున్న సంగతి తన తల్లిదండ్రులకు తెలియనివ్వలేదు సూర్య. కొడుకు ఉద్యోగం వదిలి వెళ్తున్నాడని వినడంతోనే పెద్ద గొడవ చేశాడు రాజయ్య. ఈ ఇంట్లో ఎవరికి వాళ్లే పెద్దవాళ్ళైపోతున్నారు. ఇక మా పెద్దరకాలేం మిగిలినట్టు? మేమే రాళ్లెత్తమన్నామా బండలెత్తమన్నామా? హాయిగా పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో సుఖంగా ఉండమంటే అదేదో అపరాధంలా ఇలా దేశాలు పట్టిపోతున్నావు. నీకిదేమైనా బావుందా అని అడిగాడు రాజయ్య. నేనేం మీ పెద్దరికాలను ప్రశ్నించడం లేదు. అయినా నేను జాబ్ రిజైన్ చేసింది బలాదూరుగా తిరగడానికి కాదు, రీసెర్చ్ కోసం. రీసెర్చ్ చేసి డాక్టరేట్ సంపాదిస్తే ఇంకా మెరుగైన పొజిషన్ వస్తుంది నాకు. ఇందులో తప్పేంటో మీరెందుకింత రాద్ధాంతం చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు అన్నాడు సూర్య. సూర్య అలా అనడంతో కొడుకు వంక నిస్సహాయంగా చూస్తూ, ఒరే సూర్య, నీ మాటలు నా దగ్గరట్రా. సరే, స్వాతిని చేసుకోవద్దన్నామనే కదా నువ్విలా ఇల్లు వదిలేసి వెళ్ళిపోతున్నది. సరే, నీ ఇష్టం, దాన్నే చేసుకుని ఊరేగు. అంతేగాని ఈ వయస్సులో మమ్మల్ని ఇలా విడిచిపెట్టి వెళ్ళకురా అన్నాడు ప్రాధేయపడుతున్నట్టుగా. తండ్రి తనని తిడతాడనుకున్నాడు గాని ఇంత త్వరగా తన పట్టుదలను వదిలి రాజీకొస్తాడనుకోలేదు సూర్య. అంత తగ్గిపోయి మాట్లాడిన తండ్రితో వాదన పెంచలేకపోయాడు సూర్య. అదేం లేదు నాన్నా, మీరేదో స్వాతిని వద్దన్నారని కాదు. నాకెప్పటి నుండో ఢిల్లీ యూనివర్సిటీలో రీసెర్చ్ చేయాలని కోరిక. అది నాళ్లకు తీరిందంతే. అంతేకాని మిమ్మల్ని నొప్పించాలని కాదు అన్నాడు సూర్య మృదువుగా. శాంతమ్మ కూడా కొడుకు నిర్ణయం విని డీలా పడిపోయింది. తాను కూడా రాజీకొచ్చినట్టుగా, బాబు, ఈ వయసులో మాకు కావలసింది నీ సుఖమేరా, నిన్ను కష్టపెట్టాలని కాదురా స్వాతిని వద్దన్నది అంటున్న తల్లి మాటలను మధ్యలోనే ఆపేస్తూ, ఇప్పుడవన్నీ ఎందుకమ్మా, నాకు మీ మీద ఏ కోపమూ లేదు, నన్ను నమ్మండి అన్నాడు సముదాయిస్తున్నట్టుగా. అలా సూర్య ఎవరినీ నొప్పించకుండా ఢిల్లీ వెళ్ళిపోయాడు. ఢిల్లీ వెళ్ళిన తర్వాత స్వాతికి ధైర్యం చెప్తూ ఉత్తరాలు రాస్తున్నాడు సూర్య. అలాగే స్వాతి ఉత్తరాల్లో కూడా చెప్పలేని విషయాలను మాలతి, చిరంజీవి రాసే ఉత్తరాల ద్వారా తెలుసుకుంటూ దానికి తగిన విధంగా తమ ముగ్గురి ఆలోచనలను క్రోడీకరించి భవిష్యత్ ప్రణాళికకు రూపకల్పన చేయసాగాడు. అనుకున్నట్టుగానే స్వాతి ఎంఏ ఫైనల్ పరీక్షలు రాస్తుండగా ఉద్యోగానికి అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకుంది. ఈ వార్త కోసమే ఎదురు చూస్తున్నా ఉద్యోగం వస్తుందని ముందుగానే తెలిసినా ఆర్డర్ చేతిలో పడేసరికి కలిగే ఆనందమే వేరు. అమ్మా, నాకు ఉద్యోగం వచ్చిందమ్మా, ఇక మన కష్టాలు గట్టెక్కినట్టే అంది స్వాతి తల్లిని పట్టుకుని ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోతూ. కూతురికి ఉద్యోగం రావడం సంతోషించదగిందే అయినా తమ మూలంగా కూతురి బతుకు ఎక్కడ నిస్సారంగా అయిపోతుందోననే భయం జానకమ్మని నిలవనీయడం లేదు. అలా అని కూతురి ఉత్సాహాన్ని నీరు కార్చలేకపోయింది. కొడుకుని కూతుర్ని దగ్గరకు తీసుకుని గుడికి వెళ్ళింది. అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుని జాయిన్ అయ్యేందుకు వెళ్ళింది స్వాతి. నేరుగా చక్రధరం గారి దగ్గరికి వెళ్ళింది. తండ్రి ఉండగా ఏదో పని మీద తరచూ ఆఫీస్కు వస్తూ పోతూ ఉండడం వలన అలవాటైన పరిసరాలే కనుక ఏ వెతుకులాట లేకుండా వెళ్ళింది అక్కడికి. స్వాతిని చూడడంతోనే చక్రధరం గారు, రామ్మ స్వాతి, నీకోసమే చూస్తున్నాను, పద డిఎం గారి దగ్గరకు వెళ్ళి జాయినింగ్ రిపోర్ట్ ఇద్దువు గాని అంటూ సీట్లో నుంచి లేచారాయన. అంకుల్, దారిలో ట్రాఫిక్ జామ్ అయ్యి అరగంట ఆలస్యంగా వచ్చాను, పర్వాలేదా అంది స్వాతి సందేహిస్తున్నట్టుగా చూస్తూ. మరేం పర్వాలేదమ్మా, అవన్నీ నేను చూసుకుంటాను కదా అన్నారు చక్రధరం అనునయంగా. థ్యాంక్స్ అంకుల్ అంటూ చక్రధరం గారి వెంట నడిచింది స్వాతి. ఇద్దరూ డిఎం క్యాబిన్లోకి అడుగు పెట్టారు. స్వాతి,
గుడ్ మార్నింగ్ సార్ అంటూ విష్ చేసింది. చక్రధరం గారు మాట్లాడారు. సార్, మన రంగారావు గారు అమ్మాయి స్వాతి అని ఆయన మాటను పూర్తి చేయనివ్వలేదు డిఎం చంద్రశేఖరం గారు. ఐనో ప్లీజ్ బీ సీటెడ్. ఏమ్మా, అమ్మగారు కులాసాగా ఉన్నారా అంటూ పరామర్శించారాయన. కులాసయ్యే సార్ అంటూ స్వాతి చేతిలోని జాయినింగ్ రిపోర్టు చంద్రశేఖరం గారి ముందుంచింది. ఆయన దానిని అందుకుని సంతకం చేస్తూ, నేను మన ఏఎం గారితో మాట్లాడానమ్మా, నిన్ను పర్సనల్ డిపార్ట్మెంట్లో వేయమని చెప్పాను ఆయనతో అని కళ్ళజోడు తీసి రుమాలతో అద్దుకుంటూ, మీ నాన్నగారు ఇంకా ఆఫీస్కు వచ్చి పోతున్నట్టే ఉందమ్మా, నాకు ఎప్పుడూ చిరునవ్వుతో ప్లెజెంట్గా ఉండేవారు. చీమకైనా అపకారం తలపెట్టని మనిషి. ఆ దేవుడంత నిర్దయుడు కాకపోతే మీకింత కష్టం తెచ్చిపెడతాడు అన్నారాయన సానుభూతిగా స్వాతి వంక చూస్తూ. తండ్రి ప్రస్తావన రావడంతోనే స్వాతి కంటి వెంట జలజల జారాయి కన్నీళ్లు. అది చూసి, అరెరే, ఏంటమ్మా ఇది, నేనేదో ఉండబట్టలేక అన్నాను. ఆఫీసులో జాయిన్ అయిన రోజే ఇలా కంట తడి పెట్టొచ్చా? బీ బ్రేవ్ మై చైల్డ్. నీకే ఇబ్బంది కలిగినా డైరెక్ట్గా నా దగ్గరకు రామ్మా. మీ నాన్నగారెంతో నేను అంతే అనుకో. ఆ పైన చక్రధరం గారున్నారు, వెళ్ళిరామ్మా అన్నారు చంద్రశేఖరం గారు ఆదరంగా చూస్తూ. చక్రధరం గారు ఏడుస్తున్న స్వాతిని పొదువు పట్టుకుని, ఊరుకోమ్మా అన్నారు అనునయంగా. చక్రధరం గారి వెంట మెల్లగా అడుగులు వేస్తూ తనకు కేటాయించిన డిపార్ట్మెంట్కి వచ్చింది స్వాతి. తన తండ్రి పనిచేసే సీట్లో వేరెవరో కూర్చుని పనిచేస్తూ ఉండడం చూసింది. ఆ సీటు ముందుకు రాగానే అప్రయత్నంగా స్వాతి కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఎన్ని సాయంత్రాలు స్కూల్ నుండి కాలేజీ నుండి ఇక్కడికొచ్చి మారాన్ చేసి బజారుకు లాక్కు వెళ్ళి కావలసినవన్నీ కొనిపించుకునేది తను. ఏమైపోయాయి ఆ అందమైన సాయంత్రాలు అనుకుంది స్వాతి. ఆ సెక్షన్లో చాలామందికి స్వాతి తెలుసు కనుక అందరూ స్వాతి వైపు సానుభూతిగా చూశారు. అడుగు కదపలేనట్టుగా అక్కడే ఆగిపోయిన స్వాతిని చూసి, రామ్మా, ఆ పక్క సెక్షన్లోనే నీ సీటు కేటాయించారు. ఇక్కడైతే గతాన్ని గుర్తు చేసుకుని బాధపడతావని నేనే అక్కడ వెయ్యమన్నాను అన్నారు చక్రధరం గారు. ఆ మాటలతో స్పృహలోకి వచ్చిన స్వాతి చక్రధరం గారి వెంట నడిచింది భారంగా. అక్కడ చాలామందితో గతంలో పరిచయం ఉండడం వలన ఏ ఇబ్బంది లేకుండా చాలా తొందరగానే వాళ్లలో కలిసిపోయింది స్వాతి. వాళ్ళు కూడా రంగారావు గారి మీదున్న అభిమానంతో స్వాతిని ఆదరంగా చూడసాగారు. రంగారావు బతికి ఉన్నప్పుడు వెనక ముందు చూసుకోకుండా ఖర్చు పెట్టిన జానకమ్మ ఇప్పుడు ప్రతి పైసా ఆచితూచి ఖర్చు పెట్టసాగింది. పెళ్లి కోసం స్వాతికి చేయించిన నగలన్నింటినీ దాచి ఉంచి తన నగలను మాత్రం అమ్మేసి రవి పేరున స్వాతి పేరున చెరిసగం డిపాజిట్ చేసింది. స్వాతికి వచ్చే జీతం నుండి కూడా నెలకి 1000 రూపాయలు చొప్పున రికరింగ్ డిపాజిట్ చేసింది. తండ్రి ఉన్నప్పుడు జీతం తెచ్చి ఎలా ఇంట్లో ఇచ్చేవాడో స్వాతి కూడా తన ఖర్చులు కుంచుకుని మిగతాది తల్లి చేతిలో పెడుతోంది. ఎప్పుడైనా జానకమ్మ ఖర్చుల వివరాలు చెప్పబోతే, నీకంటే నాకెక్కువ తెలుసా అమ్మా, నాకెందుకు అవన్నీ అంటూ వెళ్ళిపోయేది స్వాతి. రవి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాశాడు. సెలవుల్లో 10 రోజులు మాలతి ఇంటికి వెళ్ళి వచ్చాడు. రవితో పాటు చిరంజీవి, మాలతి కూడా విశాఖపట్నం వచ్చారు. వాళ్ల రాకతో స్వాతిలో ఏదో నూతనోత్సాహం వచ్చినట్టయింది. నలుగురూ కలిసి సినిమాలకు, షికార్లకు తిరిగారు. అందరూ కలిసి అరకు వెళదామని ప్లాన్ చేసుకున్నారు. వాళ్లతో పాటు వాసు, శ్రీకాంత్లను కూడా తీసుకెళ్లారు. అయితే ఖర్చు మాత్రం మొత్తం చిరంజీవే భరించాడు. అలా అయితేనే నేను అరకు వస్తాను, లేకపోతే లేదు అనడంతో స్వాతి ఏం మాట్లాడలేకపోయింది. అరకు నుంచి వచ్చిన తర్వాత ఒక రోజంతా విశ్రాంతి తీసుకున్నారు, ఎక్కడికి కదలకుండా. మరునాడు ఉడా పార్కుకు, బీచ్కు వెళ్లారు. వాసు, శ్రీకాంత్, రవి ఒక బ్యాచ్గా విడిపోయి బీచ్ అంతా రౌండ్లు కొట్టడానికి వెళ్లారు. స్వాతి, మాలతి, చిరంజీవి కబుర్లాడుతూ కూర్చున్నారు. అయితే ఎంతో ఉత్సాహంగా మాట్లాడుతున్న స్వాతి సడన్గా సైలెంట్ అయిపోయింది. కన్నుల పండుగగా కనిపిస్తున్న మాలతి, చిరంజీవుల జంటను చూస్తూ ఉంటే సూర్యలేని వెలితి స్వాతిని బాధించసాగింది. అంతవరకు ఉత్సాహంగా ఉన్న స్వాతి అలా మూగనోము పట్టినట్టు కూర్చోవడం గమనించిన చిరంజీవి విషయం అర్థమైనట్టుగా తల పంకించి మాలతికి సైగ చేశాడు మాట్లాడమన్నట్టుగా. ఏంటే స్వాతి, ఎందుకలా అయిపోయావు అంది మాలతి. మాలతి పలకరింపుతో ఈ లోకంలోకొచ్చిన స్వాతి, ఏం లేదే, ఏంటి సంగతులు, ఎనీ ప్రోగ్రెస్ అంది లేని నవ్వు తెచ్చుకుంటూ. స్వాతి అలా అడగడంతో సిగ్గుపడినట్టుగా తల వంచుకుని, ఇంకా కన్ఫర్మ్ కాలేదు కానీ అనుమానంగానే ఉంది అంది మాలతి. మరి చెప్పావు కాదే, పార్టీ అడుగుతామని భయమా? చూడండి చిరంజీవి గారు, ఇంత మంచి వార్త నాతో చెప్పకుండా ఈ 4 రోజులు దాచినందుకు దీనికి పనిష్మెంట్ ఇవ్వాలా వద్దా
అంది స్వాతి దిగులంతా మర్చిపోయి నవ్వేస్తూ. ఓ ష్యూర్, మీరన్నట్టుగా గట్టి పనిష్మెంటే ఇవ్వాలి. ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేస్తావు? ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వకూడదా అంటే నాతో కాంపిటీషన్ కోసం మరో కొత్త మెంబర్ని తెస్తోంది కదా, ఇవ్వాల్సిందే పనిష్మెంట్ అన్నాడు చిరంజీవి. అలాగే ఇద్దరుగాలండి. మా స్వాతి అంటుండేది ఎప్పుడు వివాహం విద్య నాశాయ శోభనం సర్వనాశాయ అని. మీ పుణ్యమాని అది అక్షరాల నిజమైంది నా విషయంలో. అసలు పనిష్మెంట్ ఇస్తే అది నేనే ఇవ్వాలి మీకు అంది మాలతి అల్లరిగా. వాళ్ళిద్దరూ సరదాగా పోట్లాడుకునే తీరు చూసి ముచ్చటగా నవ్వేసింది స్వాతి, స్నేహితురాలి బుగ్గ మీద చిన్న దెబ్బ వేస్తూ. మాలతి చిరంజీవి సరదాగా కబుర్లు చెప్తుంటే వింటూ ఇప్పుడు సూర్య ఉంటే ఎంత బాగుండును అనే ఆలోచన రావడంతో తిరిగి స్తబ్దుగా మారిపోయింది స్వాతి. ఓ 2 నిమిషాలు ఏమీ మాట్లాడకుండా అలాగే స్వాతిని చూస్తూ ఉండిపోయారిద్దరు. చివరకు ఆలోచనలను చెదరగొడుతూ, స్వాతిగారు, ఇందాకటి నుండి చూస్తున్నాను, మాతో కబుర్లు చెప్తూనే అలా తదేక దీక్షగా సముద్రం వైపు చూస్తుంటారు. ఏముంది వింత అందులో? నా మటుకు నాకు పట్టుమని 10 నిమిషాలు కూడా అటు చూడాలనిపించదు. చల్లని వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ పిడత కింద పప్పు తింటూ ఇలా సరదాగా కబుర్లు చెప్పుకోవాలనిపిస్తుంది అన్నాడు చిరంజీవి. చిరంజీవి మాటలతో ఈ లోకంలోకి వచ్చిన స్వాతి నవ్వేస్తూ, నాకు కూడా మీరు చెప్పినవన్నీ ఇష్టమేనండి. దాంతోపాటు ఇలా చూడడం కూడా చాలా ఇష్టం. ఎంతసేపు చూసినా తనివి తీరదు నాకు. నిమిషం నిమిషం ఒడ్డుకొచ్చి ఆగిపోయే కెరటాలు చెలియల కట్టను దాటలేమని, తమ ప్రయత్నం వ్యర్థమని తెలిసి కూడా మళ్ళీ మళ్ళీ క్రమబద్ధంగా వస్తూనే ఉంటాయి. మానవ జీవితం కూడా అంతే కదా. మనిషి ఎన్నో అనుకుంటాడు, కొన్ని అసాధ్యాలని తెలిసి కూడా ఆశపడుతుంటాడు. ఇదిగో ఇలా సముద్రంలోని అలల్లా ఆగిపోతుంటాడు నిస్సహాయంగా అంది స్వాతి వేదాంతిలా. మనిషి జీవితానికి సముద్రపు అలలకు దగ్గర పోలికలున్నాయని ఎంత సింబాలిక్గా చెప్పారు స్వాతి. అయితే మీ మాటలతో నేను పూర్తిగా ఏకీభవించలేను. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఎన్ని అవాంతరాలు ఎదురైనా నిత్యం ఏదో సాధించాలని మనిషి ఆరాటపడుతూనే ఉంటాడు. ఈ అలల్లా ఆ ఆశ లేకపోతే మనిషి మనుగడకు అర్థమే లేదు. ఈనాటి మానవుడు ఆటవిక దశ నుండి ఇంత నాగరికంగా ఎదగడానికి కారణం ఆ ఆశే కదా. ఎదురు దెబ్బలు తిన్నప్పుడు నిరాశ చెందకుండా గెలవాలనే పట్టుదలను పెంచుకోవాలని ఆ కెరటాలు చెప్తున్నాయి మనకు అన్నాడు చిరంజీవి. చిరంజీవి ఏం మాట్లాడినా ఎదుటివారితో ఏకీభవిస్తున్నట్టు కనిపిస్తూనే తాను చెప్పవలసింది చెప్పేస్తాడు. లెక్చరర్గా ఎందరో విద్యార్థుల సైకాలజీని గమనించే అలవాటున్న చిరంజీవి స్వాతి ఆలోచనల్లోని నెగిటివ్నెస్ను మెల్లగా తొలగించే ప్రక్రియను మొదలుపెట్టాడు. భర్త ఉద్దేశం గమనించిన మాలతి అదంతా వింటూ ఉండిపోయింది. ఏమీ తర్కించకుండా స్వాతి కూడా చిరంజీవి చెప్పేదంతా శ్రద్ధగా విన్నది. స్వాతి, సూర్యగారు రీసెర్చ్ కోసం ఢిల్లీ వెళ్ళారట కదా, ఉత్తరాలు రాస్తున్నారా అని అడిగాడు చిరంజీవి. రాస్తున్నారు. మనిషి అయితే దూరంగా వెళ్ళాడు కానీ తన ఆలోచనలన్నీ మా గురించే. కాకపోతే ఒకటే ఆశ్చర్యంగా ఉంది నాకు. మా తాతయ్య వాళ్ళు మామయ్యకు త్వరగా పెళ్లి చేసేయాలని చూశారు. మరి ఏం చెప్పాడో మామయ్య, వాళ్ళు పెళ్లి మాటే తలపెట్టలేదు. మామయ్య వెళ్ళి 10 నెలలవుతున్నా అంది స్వాతి. నీకింకా అర్థం కాలేదా స్వాతి? మామయ్య ఎన్నాళ్లైనా నీకోసమే కాచుకుని ఉంటాడని. అలాగే తన తల్లిదండ్రులకి నచ్చచెప్పి ఉండొచ్చు కదా. అసలు నీకెందుకింత ఊగిసలాట అంది మాలతి. ప్లీజ్ మాలతి, నాకే ఊగిసలాటలు లేవు. ఈ టాపిక్ ఇంతటితో వదిలేయి అంది స్వాతి. మాలతి అడిగిన దానికి సమాధానం చెప్పలేక. స్వాతికి కూడా అనుమానంగానే ఉంది. తను తీసుకున్న నిర్ణయం, ఆలోచించే విధానము తప్పేమో అని. అలా అని సాహసించి సూర్య చెయ్యి అందుకోలేకపోతోంది. రేపు రవి భవిష్యత్తు ఏమవుతుందో అనే ఆలోచన స్వాతిని అనుక్షణం వేధిస్తున్నది. మానసికంగా స్వాతి పడే ఘర్షణ మాలతి చిరంజీవి గమనించి మౌనంగా ఉండిపోయారు. ఆ రాత్రి నిద్రపోయే ముందు చిరంజీవి అన్నాడు మాలతితో, గమనించావా మాలతి, మన పెళ్ళైన కొత్తలో అసలు పెళ్లి మాటే ఎత్తనిచ్చేది కాదు స్వాతి. అలాగే సూర్య పట్ల ఎంత అభిమానమున్నా తన గూర్చి ఏ ఆలోచన లేనట్టు వ్యవహరించేది. ఇప్పుడు తనకి తెలియకుండానే సూర్య గురించి మాట్లాడుతోంది. సాయంత్రం తన మాటలు విన్నాక నాకేమనిపించిందో తెలుసా? వాళ్ళిద్దరూ కలిసే రోజు అతి దగ్గరలోనే ఉందని అన్నాడు. అంతకంటే కావలసిందేముందండి మనకు? దాన్నలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది. తుళ్ళిపడే జలపాతంలో ఉండే స్వాతి ఎంత నిర్లిప్తంగా మారిపోయింది. నాతో ఆంటీ చెప్పారు కదా, మనం ఇక్కడున్న 4 రోజులే అది ఈ మాత్రమైనా నవ్వుతూ మాట్లాడుతుందట. లేకపోతే ఆఫీస్ లేని సమయమంతా
ఏ పుస్తకమో చదువుతుందట గాని ఎవరితో ఏమీ మాట్లాడదట. రవి చదువు విషయంలో మాత్రం ప్రతి నిమిషం శ్రద్ధ తీసుకుంటుందట అంది మాలతి. రవి కోసమే కదా తనిలాంటి నిర్ణయం తీసుకున్నది. అందుకే అంత శ్రద్ధ అతని చదువు గూర్చి. అదే సమయంలో ఏదో పోగొట్టుకున్నాననే బాధ తనని లోపలే తినేస్తోంది. ఏదైనా కాలం మాన్పని గాయం చేయని అద్భుతం లేదు కదా మానవ జీవితంలో. చూద్దాం, మన ప్రయత్నం మనం చేస్తూ తనకి మోరల్ సపోర్ట్ ఇద్దాం. అదే స్వాతిలో మార్పు తెస్తుందని నా ఉద్దేశం అన్నాడు చిరంజీవి. ఆ రోజు సూర్య దగ్గర నుంచి వచ్చిన ఉత్తరాన్ని స్వాతి ఎన్నిసార్లు చదువుకుందో లెక్కలేదు. తాను సెలవులకు తాజ్మహల్ చూడ్డానికి వెళ్లడం, తాజ్ అందాలు, షాజహాన్ ప్రేమ గురించిన భావాలు రాస్తూ చివరిలో, స్వాతి, మనిద్దరం ఒకరినొకరం ఇంతలా కోరుకుంటూ ఎందుకు ఈ ఎడబాటుని అనుభవించాలి అనిపిస్తుందొక్కోసారి నాకు. స్వాతి, ఈ వియోగ బాధను భరించలేక నిన్ను చూడకుండానే నా ఈ చిన్ని గుండె ఆగిపోతుందేమోనని భయంగా ఉంది. ఇదంతా చదివి నన్నో పిచ్చివాడనుకో, మరేమైనా అనుకో, నీవు లేని నా బతుకు శూన్యంలా ఉంది. దీన్ని కళకళలాడేలా చేసే శక్తి నీ ఒక్కదానికే ఉంది. ఏం చేస్తావో నీ ఇష్టం. స్వాతి, నీకోసమని ఓ పెద్ద తాజ్మహల్ని కొన్నాను. అది నీలిరంగు వెల్వెట్ క్లాత్ అమర్చిన పెట్టెలో ఉంది. ఓపెన్ చేయగానే లోపల లైట్ వెలుగుతుంది. ఆ నీలిరంగు బ్యాక్గ్రౌండ్లో వెలిగిపోతున్న ఆ తాజ్మహల్ ఎంతో అద్భుతంగా అనిపించి నీకోసం కొనేశాను వెంటనే. ఉండనా స్వాతి? ఇకపై మన జీవితాన్ని ఏం చేసినా అది నీ చేతుల్లో ఉందని గుర్తుపెట్టుకో అని రాశాడు. ఆ ఉత్తరం పదే పదే చదువుకుంటుంటే స్వాతి కళ్ళు కన్నీటి చెలమలే అయ్యాయి. ఇంతటి అనురాగానికి నేను అర్హురాలనేనా అనుకుంది స్వాతి. సూర్య తన 2 చేతులు సాచి రమ్మని ఆహ్వానిస్తున్నా ఇంకా ఎందుకిలా నేను వెనక ముందులాడుతున్నాను అనుకుంది. అయితే గతంలో మాదిరి బాధ్యత బాధ్యత అంటూ తన మనసును జోకొట్టలేకపోయింది ఈసారి. తన స్నేహితురాలు మాలతి ఆమె భర్త చిరంజీవి అన్నట్టు తనవి అర్థం లేని భయాలేనేమో దేవుడు లాంటి సూర్యని అకారణంగా శంకించి అంది వచ్చిన స్వర్గాన్ని జారవిడుచుకుంటుందా అనుకుంది స్వాతి. అయినా ఇంకెంత, గట్టిగా కళ్ళు మూసుకుంటే తమ్ముడు చదువైపోతుంది. అమ్మో, అంతకాలమే నా వల్ల కాదు, రేపే అమ్మతో మాట్లాడాలి అనుకుంది స్వాతి దృఢంగా. అంతవరకు స్వాతి మనసు డోలాయమానంగా ఊగిన ఆ నిర్ణయం తీసుకోవడంతో ప్రశాంతత పొందింది. మరునాడు అన్యమనస్కంగానే ఆఫీస్కి వెళ్ళింది స్వాతి. అందరూ ఏదో హడావిడిగా అటూ ఇటూ తిరుగుతూ గోలగోలగా మాట్లాడుకుంటూ ఉండడంతో ఏం జరిగిందంటూ వెళ్ళింది అక్కడికి. విన్నారు కదండి, శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి సృష్టిలో తీయనిది నవల ధారావాహిక 6వ భాగం. మరి మిగిలిన కథ రేపు సరిగ్గా ఇదే సమయానికి, అంటే రేపు రాత్రి 7:15 మళ్ళీ మిగిలిన కథతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.